హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరికొన్ని షార్ట్కట్ కీస్ తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో ఏదైతే షార్ట్కట్ కీస్ ఉన్నాయో అవి వాడినట్లయితే మీరు మౌస్ వాడకుండా ఓన్లీ కీబోర్డ్ ద్వారానే సిస్టమ్ని ఆపరేట్ చేయొచ్చు. అందులో కొన్ని షార్ట్కట్ కీస్ చెప్పలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైందని. మన ఛానల్ కొత్తగా పెట్టినాం కాబట్టి లెంతీ వీడియోస్ పెడితే చూడటానికి మీరు కూడా కష్టంగా భావిస్తారు. అందుకనే కొన్ని చెప్పి వదిలేశాను. ఈరోజు కొన్ని చెప్తాను. అదేంటంటే విండోస్ ప్రెస్ చేసి పాస్ బ్రేక్ కొట్టాం అనుకోండి, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది. ఆ సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి i3, ర్యామ్ వచ్చేసి 8GB, అందులో 7GB 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, సరౌండింగ్ మిగతా మొత్తం చూసుకోవచ్చు. ఇది అబౌట్ అంటారు, మొబైల్లో అబౌట్ అంటారు, సిస్టమ్ అయితే కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే, Alt F4. తర్వాత విండోస్ పెట్టుకొని డి ప్రెస్ చేస్తే ఏమొచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. మనం దీన్ని వర్క్ చేస్తున్నాము. వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే డిస్టార్ట్ మీదకి వెళ్ళాలంటే ఇది క్లోజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేవరకు ఆ టైం వేస్ట్ అవుతుంది కదా. అప్పుడు విండోస్ పెట్టుకొని డీ ప్రెస్ చేసినట్లయితే ఆల్ ప్రోగ్రామ్స్ మినిమైజ్ అవుతాయి. మ్యాక్సిమైజ్ అవ్వాలంటే మళ్ళీ విండోస్ పెట్టుకొని డీ ప్రెస్ చేసినట్లయితే అన్నీ మ్యాక్సిమైజ్ అవుతాయి. ఓకే, అదే మనం విండోస్ పెట్టుకొని ఎం ప్రెస్ చేసినా సరే మినిమైజ్ అవుతాయి. కానీ విండోస్ పెట్టుకొని ఎం ప్రెస్ చేస్తే మ్యాక్సిమం అవ్వట్లేదు. అప్పుడేం చేయాలంటే విండోస్ పెట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎం ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ అన్నీ మ్యాక్సిమైజ్ అవుతాయి. సో ఇప్పుడు డికి ఎంకి తేడా మీకు అర్థమైంది కదా. డి ప్రెస్ చేసినట్లయితే అట్ ఎ టైం మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఒకేసారి అవుతాయి. కానీ ఎం ప్రెస్ చేసినట్లయితే మనం మధ్యలో మళ్ళీ రీస్టోర్ తీసుకోవాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి లాక్. మనమైతే సిస్టమ్ లాక్ వేసుకోవాలనుకోండి, మనం బయటకు వెళ్తున్నాం, బయటకు వచ్చినప్పుడు చిన్న వర్క్ ఉంది, ఈ సిస్టంలో వర్క్ అలా ఉండాలి, ఎవరు కదిలించకూడదు అనుకుంటే విండోస్ పెట్టుకొని ఎల్ ప్రెస్ చేసినట్లయితే లాక్ పడుతుంది. ఈ లాక్ అనేది మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా సైన్ అడగకుండా పాస్వర్డ్ అడుగుతుంది. దానివల్ల మీకు డేటా సెక్యూర్గా ఉండేది. ఈ పాస్వర్డ్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఓపెన్ అవ్వాలంటే మళ్ళీ ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం టాస్క్ బార్లోకి వెళ్ళాలనుకోండి, లాస్ట్ వీడియోలో చెప్పాను, F6 ప్రెస్ చేసి మళ్ళీ F6 ప్రెస్ చేసి గ్రూప్ మారింది, మళ్ళీ F6 ప్రెస్ చేస్తే గ్రూప్ మారింది. మనం లెఫ్ట్ యారో రైట్ యారో చేయాలనుకున్నాము. తర్వాత మనకి ఏదైతే ఫైల్ మ్యాక్సిమైజ్ అవ్వాలనుకున్నామో ఆల్ట్ పట్టుకొని ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. మనకి ఏది కావాలో దాని మీద మార్క్ పెట్టి వదిలేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా ఓపెన్ కావాలనుకోండి, టీ ప్రెస్ చేయాలి. టీ ప్రెస్ చేసినట్లయితే టాస్క్ బార్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ ఓపెన్ కావాలో ఇది విండోస్ పెట్టుకొని నెంబర్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 6 6 మా క్రోమ్ ఉంది. నేనైతే విండోస్ పెట్టుకొని 6 ప్రెస్ చేశాను. ఇప్పుడు ఏడోది ఓపెన్ చేసుకోవాలనుకోండి, 7 ప్రెస్ చేసినట్లయితే మనకి ఓపెరా మెనూ ఓపెన్ అయింది. ఇలా మనకి ఏది కావాలో అది ఆటోమేటిక్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇదొక షార్ట్ కట్ కి. ఇదేంటి ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన ఛానల్ పెట్టి 4 days అయినా 100 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో సిస్టమ్ ఏదైతే లాక్ చేసుకోవచ్చో ఆ లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.